కొన్నిసార్లు కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ రావడానికి కేవలం ఆ సినిమాల నిర్మాతలు చాలు. వాళ్ళు చెప్పే మాటలు చాలు ప్రేక్షకులు గుడ్డిగా నమ్మి థియేటర్ వైపు వెళ్తారు. తాజాగా కోర్టు సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. ఏ సినిమాలో నటించిన వాళ్ళు స్టార్స్ కాదు, తీసింది కొత్త దర్శకుడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే వరకు ఇలాంటి ఒక సినిమా వస్తుందనే విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ సినిమా మీద అంచనాలు పెరగడానికి ఒకే ఒక్కడు కారణం. అతనే నేచురల్ స్టార్ నాని, ప్రొడ్యూసర్ ఆఫ్ కోర్ట్. వాల్ పోస్టర్ సినిమా నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆడియన్స్ ఖచ్చితంగా అది బాగుంటుంది అనే నమ్మకంతో థియేటర్ వైపు వెళ్తున్నారు. దాన్ని 100% సక్సెస్ రేట్తో ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు నాని. ఇప్పుడు కోర్ట్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ లాంటి వాళ్ళు నటించిన కోర్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, మిగిలిన అన్ని ఇండస్ట్రీలు కూడా షాక్ అవుతున్నాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు మిగిలిన ఇండస్ట్రీల నిర్మాతలు. తెలుగులో ఏదో కోర్ట్ అనే సినిమా వచ్చిందంట, బాగుందంట అంటూ ఇప్పటికే తమిళ, మలయాళం మీడియాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమాను అలా తెరకెక్కించాడు కొత్త దర్శకుడు రామ్ జగదీష్. ఒక మీడియం రేంజ్ హీరో స్థాయిలో ఈ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రీమియర్స్ వేస్తే అన్ని చోట్ల హౌస్ఫుల్స్ పడ్డాయి. స్టార్ హీరోల సినిమాలకు వేసినట్లు విజిల్స్ వేస్తున్నారు ఆడియన్స్. ఈ సినిమా విషయంలో నాని నమ్మిన కంటెంట్ ప్రేక్షకులకు కూడా బాగా రీచ్ అయిందని ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ప్రమోషన్స్ తో కలిపి కోర్టు కోసం నాని పెట్టిన ఖర్చు 8 కోట్లు. ఇప్పుడు ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ 8.1 కోట్ల గ్రాస్, దాదాపు 4 కోట్ల షేర్ వచ్చింది. ఈ వీకెండ్ ఇంకా ఏ సినిమాలు లేవు. కిరణ్ అబ్బవరం దిల్ రూపా సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ వారం ఫ్యామిలీ ఆడియన్స్ కోర్టుకు క్యూ కడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి రోజు 8 కోట్ల గ్రాస్ తీసుకురావడంతో ఖచ్చితంగా ఈ వీకెండ్ అయిపోయేసరికి సినిమాకు ఎంత లేదన్నా 15 కోట్లకు పైగా గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాను చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నాడు నాని. దాంతో లాభాల పంట ఖాయం అన్నట్టు ఈ సినిమా విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ అయిపోయింది. ఈటీవీ విన్ ఏకంగా 8 కోట్లకు ఈ సినిమాను కొనేసింది. దానికి తోడు డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ రూపంలో నానికి మరో 5 కోట్లకు పైగానే వచ్చాయి. ఎలా చూసుకున్నా కూడా రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్స్ అందుకున్నాడు నేచురల్ స్టార్. ఇప్పుడు విడుదల తర్వాత థియేటర్స్ నుంచి రియల్ ప్రాఫిట్స్ అందుకోబోతున్నాడు. ఎంతైనా ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా నిర్మించడమే పెద్ద విషయం అనుకుంటే, దాంతో భారీ లాభాలు అందుకోవడం అనేది ఇంకా పెద్ద విషయం. నాని ప్రతిసారి అది చేసి చూపిస్తున్నాడు. ఆయన స్టోరీ జడ్జ్మెంట్ కు ఇది నిదర్శనం.